అందరికీ తెలిసిన పాటని, నీ కృప చేతని నన్ను బ్రతికించితివి, ఇది నీవిచ్చిన జీవితము, నీ పాదాలకే అర్పితం. మన దేవుని స్తుతిద్దాం. సంతోషంగా దేవుని స్తుతిద్దాము. చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, పాదాలకే అంకితం, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నా కన్న తల్లి కన్నా నన్నెంతగానో ఆదరించితివి, నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని ప్రేమకు పరిమితులు లేవు. ఆయన గొప్ప దేవుడు, ఆయన నిజమైన దేవుడు, నిజమైన కాపరి. కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. చెప్పండి కొడదామా బిగ్గరగా దేవుని స్తుతిద్దామా. నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు, ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు, ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను, ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను, ఇది నీవిచ్చిన జీవితం, నీ విశ్వాసముతో పలుకుదామా. విశ్వాసముతో బిగ్గర స్వరంతో రెండు చేతులు ఆకాశం వైపు చాపుతూ అందాము. నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఏ యోగ్యత లేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. తల్లి గర్భంలో పిండంగా రూపాంతరపడు ముందుకే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఎందుకు పనికిరాని మనల్ని
దేవుడు ప్రయోజకులుగా చేసిన దేవుని ఆరాధన చేద్దామా? నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. ఎందుకు నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. దేవుని స్తుతిద్దాము బిగ్గరగా. కనికర స్వరూపుడా, ఆలోచనాకర్తవు, కనికర స్వరూపుడా, కనికర స్వరూపుడా, దేవా మీకే స్తోత్రము. నిన్ను ప్రకటించే పాత్రగా, నీ కొరకే చేసుకొంటిని, నిన్ను ప్రకటించే పాత్రగా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన బిగ్గర స్వరంతో పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ సంచరిస్తుండగా, పరిశుద్ధాత్మ శక్తి ఆవరిస్తుండగా బిగ్గర స్వరముతో ఏక మనస్సుతో ఏక స్వరముతో దేవుని ఆరాధన చేద్దామా? ఇది నీవిచ్చిన జీవితము నీకే అర్పిస్తానయ్యా. ఏక మనస్సుతో మరొకసారి ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. చప్పట్లు కొట్టు దేవుని స్తుతిద్దాము. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా దేవుడు, ఆయన సజీవుడు, మృత్యుని సైతము గెలిచిన గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తాం. ఇప్పుడు మనం ఒక నూతనమైన ప్రార్థన నేర్చుకుందాము. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు అనే పాట పాడుతూ మేము పాడతాము. మా తర్వాత మీరు పాడడానికి ప్రయత్నించండి. కలిసి నేర్చుకుందాము, కలిసి దేవుని స్తుతిద్దాం. సంతోషంగా దేవుని స్తుతిద్దాము.
వచ్చుచున్నాడు రాజాది రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చు. అందరం కలిసి రాజాది రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చు. శబ్దమందరము రాజాది రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ప్రాణప్రియుని స్వర్ణముఖము తేజోమయుని చూడబోదుము. తేజోమయుని చూడబోదుము. ప్రాణప్రియుని స్వర్ణముఖము తేజోమయుని అందరం కలిసి పాడదాము. ప్రాణప్రియుని స్వర్ణముఖము తేజోమయుని చూడబోదుము. తేజోమయుని చూడబోదుము. తేజోమయుని రాజాది రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాది రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. జీవము ప్రభు సముఖములో అనుచెదము. నిత్యానందము నిత్యాజీవము ప్రభు సముఖములో అనుభవించెదము. నిత్యానందము నిత్యాజీవము ప్రభు సముఖములో అనుభవించెదము. ప్రభు సముఖములో అనుభవించెదము. ప్రభు సముఖములో అనుభవించెదము. రాజాది రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాది రాజు మేఘవాహనుడై వచ్చుచున్నాడు. దేవా మీకు స్తోత్రము. చెప్పటి దేవుని స్తుతిద్దాము. కేవలం దేవుని చూస్తాం, అన్ని మర్చిపోయి దేవుని ఆరాధన చేద్దాము. ప్రభుతో కలిసి మహిమానగరులో నివసించెదము. ఒక్కొక్కరిగా ప్రభుతో కలిసి మహిమానగరులో బిగ్గర స్వరంతో చెప్తామా? ఒక్కొక్కరిగా ప్రభుతో కలిసి మహిమానగరులో నివసించెదము.
చేతులు ఆకాశం వైపు చాపి స్తుతిద్దామా, దేవుని ఆరాధన చేద్దామా. రెండు చేతులు ఆకాశం వైపు చాపి బిగ్గర స్వరముతో దేవాది దేవుడు ఇక్కడ సంచరిస్తుండగా ప్రతి ఒక్క హృదయంతో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తాకడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏమైందో నాకు తెలీదు, కానీ సమస్తం ఎరిగిన గొప్ప దేవుడు ఈరోజు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరం కళ్ళు మూసుకొని కేవలం దేవుని చూస్తూ దేవుని ఆరాధన చేద్దామా. రాజాది రాజు మహిమాన్వితుడై వేగవానుడై బిగ్గర స్వరంతో ఒక్కసారి ఆడదామా. రాజు మహిమా రాజాది రాజు దేవునికి స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎవరు మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దామా, దేవుని ఆరాధన చేద్దాం. స్తోత్రం 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 తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా దేవా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. వేలాది దూతలతో కొలవబడుతున్న నా యేసు రాజా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఏమి చిత్తని మీ రుణం తీర్చుకోగలము. వెదికి నలిగిన హృదయంతో తండ్రి మీ యొక్క పాదాల చెంత వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి మాకు ఇచ్చిన తండ్రి యొక్క అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తుతులు స్తోత్రం తండ్రి. స్తుతి ఆరాధన బిగ్గరగా ఆరాధన స్తుతి ఆరాధన దేవా మీకే స్తోత్రము, గొప్ప దేవా మీకే స్తోత్రము. దేవుడు అబ్రాహామును ఇస్సాకును బలి చేయమన్నప్పుడు అడిగినప్పుడు 100 సంవత్సరాల తర్వాత పుట్టిన ఇస్సాకును ఆ కొండ మీదకి తీసుకువెళ్తున్నప్పుడు
అబ్రహాము హృదయం ఎంతగానో వేదన చెంది ఉండవచ్చు. ఎందుకంటే ఎంతగానో ఇష్టపడి కుమారుణ్ణి బలియాగం చేయడానికి పైకెక్కుతున్నప్పుడు ప్రతి ఒక్క అడుగులో ఎంతగానో హృదయము బాధపడుతూ ఎక్కుతున్నప్పుడు ఆయన సిద్ధపడిన యొక్క సిద్ధపాటుని ఒక్కసారి గుర్తు చేసుకున్నామా? బైబిల్లో మొట్టమొదటిగా హతసాక్షి అయిన స్టిఫెను అతని రాళ్లతో చంపుతున్నప్పుడు, స్టెఫెను ప్రాణము విడుస్తున్నప్పుడు అంటాడు, దేవా వీరి మీద నింద మోపకుడి అంటాడు. ప్రతి ఒక్క రాయి తొలగుతున్నప్పుడు దేవుని స్తుతించాడు స్టెఫెను. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉందో నాకు తెలీదు. మనం పడుతున్న వేదన ఆ యొక్క వేదన కంటే తక్కువే కదా. వాడు పడిన వేదన కన్నా మన వేదన, మన బాధ చిన్నదే కదా. ఎందుకు మన చింత గురించి బాధపడుతూ దేవుని ఆరాధన చేయలేకపోతున్నాం? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దామా? ఎందుకంటే నీ యొక్క పరిస్థితి కన్నా గొప్ప దేవుడు మన దేవుడు, ఆయన సజీవుడు. బలి ఇచ్చిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన, అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన, ఆరాధన. ఈరోజు నిరాశతో, నిస్పృహతో, ఒంటరితనంతో ఇక్కడ వచ్చి దేవుని నువ్వు ఆరాధన చేస్తున్నావా? ప్రతి ఒక్క తలుపుని జీవితంలో మూసివేసి ఉన్నదా? దేవుని అడుగుదామా? దేవుడు నిత్యమైన దేవుడు, ఆయన మన కాపరి అయిన దేవుడు. ఒంటరితనంతో నువ్వు బ్రతుకుతుంటే దేవుడు నీ వెన్నుతండి నడిపిస్తున్న దేవుని ఆరాధన చేద్దామా? పిల్లలు లేక నువ్వు బాధపడుతున్నావే, ఆత్మహత్య చేసుకోవాలని నీకు ఆలోచనలు వస్తున్నాయేమో, కానీ గుర్తుపెట్టుకోండి, మన దేవుడు సజీవుడు, మన దేవుడు సజీవుడు, మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఈరోజు నీ పరిస్థితి ఏమైనా కానీ దేవుని ఆరాధన చేద్దాము. నీ ప్రతి కన్నీటి కొట్టును నాట్యంగా మార్చే దేవుని ఆరాధన చేద్దామా? ఆరాధన, స్తుతి ఆరాధన, మనస్ఫూర్తి దేవుని స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, మనం పూజించే దేవుడు రాయి రెప్ప కాదు. మనం పూజించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ సంచరిస్తుండగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. నీ పరిస్థితులను మార్చిపోతున్నాడు. ఎవరిని నాటం చేసుకోలేకపోతున్నారేమో, దేవా ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకయ్యా నా జీవితం ఇలా ఉంది అని దేవుడితోనూ అడుగుతున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు నీ పరిస్థితి మార్చిపోతున్నాడు. ఎక్కడ చూసిన నష్టమే, ఎక్కడ చూసిన కష్టాలే, హృదయం బరువెక్కిపోతుందా? దేవుడు ఈరోజు నీ యొక్క హృదయాన్ని తాకబోతున్నాడు. దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా, దేని గురించి చింతపడకూడదు, కానీ అన్ని విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రతి వినపములు దేవునికి తెలియజేయడానికి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. విశ్వాసముతో పలుకుదామా? విశ్వాసముతో దేవుని ఆరాధన చేద్దామా? ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి. అందరూ బిగ్గర స్వరంతో